మకర రాశి ప్రత్యేక కార్తీక మాస మార్గదర్శిని. శ్రమకు తగ్గ ఫలితం, వృత్తిలో స్థిరత్వం. మకర రాశి జాతకుల జీవితంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు, వాటిని అధిగమించడానికి కార్తీక మాసంలో చేయవలసిన ప్రత్యేక పూజలు, పరిహారాలు మరియు వాటి ద్వారా లభించే శుభ ఫలితాలను ఈ వివరణాత్మక రూపంలో తెలుసుకుందాం. మకర రాశి స్వభావం మరియు సవాళ్ళు. మకర రాశికి అధిపతి శనిగ్రహం. దీని కారణంగా ఈ రాశి వారు అసాధారణమైన కష్టపడే స్వభావం, నిబద్ధత మరియు క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరు జీవితంలో స్థిరత్వాన్ని, అధికారాన్ని, విజయాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తారు. అయితే వీరి ప్రధాన సమస్య ఏమిటంటే శని ప్రభావం వల్ల తరచుగా శ్రమకు తగ్గ ఫలితం ఆలస్యం కావడం లేదా అనవసరమైన ఆటంకాలు ఎదురవ్వడం. తాము పడిన కష్టానికి పూర్తి ప్రతిఫలం అందడం లేదని వీరు తరచుగా నిరాశకు గురవుతుంటారు. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కార్తీక మాసం అత్యంత పవిత్రమైన సమయం. చేయవలసిన ప్రత్యేక పూజలు మరియు పరిహారాలు. శని దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి మకర రాశి వారు ముఖ్యంగా శని అధిపతికి గురువైన శివుడిని మరియు రావి చెట్టును ఆరాధించడం శ్రేయస్కరం. కార్తీక సోమవారాల్లో బిల్వపత్ర అర్చన. మకర రాశి వారు కార్తీక మాసంలోని ప్రతి సోమవారం రోజున శివునికి బిల్వపత్రాలతో ప్రత్యేక అర్చన చేయించడం అత్యంత ప్రభావవంతమైన పరిహారం. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. బిల్వపత్రాలు త్రిదళాలుగా ఉండి త్రిమూర్తుల సాన్నిధ్యాన్ని సూచిస్తాయి మరియు శివారాధనలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. విధానం: శివాలయానికి వెళ్ళి శివలింగానికి 108 బిల్వపత్రాలను సమర్పిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా శివ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఈ అర్చన ద్వారా శివుని అనుగ్రహం లభించి శని దోషాల తీవ్రత తగ్గి కర్మబంధాలు సడలి పనులలోని ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి శనివారం రావి చెట్టు పూజ. మకర రాశికి శని అధిపతి కాబట్టి శనివారం నాడు చేయవలసిన ఈ పూజ వారి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. విధానం: ప్రతి శనివారం సాయంత్రం వేళ రావి చెట్టు, అశ్వత్థ వృక్షం దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. రావి చెట్టులో త్రిమూర్తుల సాన్నిధ్యం ఉంటుందని, ముఖ్యంగా శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం పెట్టడం ద్వారా శనిదేవుడు శాంతిస్తాడని నమ్మకం. దీపం పెట్టిన తర్వాత భక్తి శ్రద్ధలతో 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసినప్పుడు మనసులో తమ కష్టాలు తొలగి శ్రమకు తగిన ఫలితం లభించాలని సంకల్పం చేసుకోవాలి. శుభాలు, ఫలితాలు మరియు నమ్మకం. మకర రాశి వారు ఈ ప్రత్యేక పూజలు మరియు పరిహారాలను శ్రద్ధగా పాటించినట్లయితే వారు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వృత్తిలో స్థిరత్వం. వారి వృత్తి జీవితంలో ఏర్పడిన అనిశ్చితి, అస్థిరత్వం తొలగిపోయి బలమైన స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో సుస్థిరమైన లాభాలు వస్తాయి. పూర్తి ఫలితం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శ్రమకు తగిన పూర్తి ఫలితం వారికి అందుతుంది. వారి కృషికి తగిన గుర్తింపు, ప్రతిఫలం ఆలస్యం కాకుండా చేరుతాయి. గృహ లేదా భూమి లాభాలు.
స్థిరత్వానికి సంబంధించిన అడ్డంకులు, వివాదాలు తొలగిపోయి గృహ లేదా భూమి లాభాలు కలుగుతాయి. ఇల్లు లేదా భూమి కొనుగోలుకు ఉన్న యోగం సిద్ధిస్తుంది. నమ్మకం. మకర రాశి వారికి ప్రధానంగా ఇబ్బంది పెట్టే శని దోషాల ప్రభావాన్ని శివారాధన తప్పక తగ్గిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు. ఈ పూజల వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని, మకర రాశి వారు తలపెట్టిన ప్రతి పని తప్పక నెరవేరుతుందని విశ్వాసం. ఈ కార్తీక మాసం మకర రాశి వారికి కర్మబంధాల నుండి విముక్తిని ఇచ్చి శుభాలను అందించే దివ్యమైన సమయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.